వేదోపనిషత్తుల సారం, పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం. మోక్ష మార్గానికి సచ్చేతనం మించిన గ్రంథం మరొకటి లేదు. ఎన్నో అద్భుత గ్రంథాలు ఉన్నాయి, ఎందరో గురువుల జీవిత చరిత్రలు ఉన్నాయి, ఎందరో గురువుల చేత చెప్పబడిన ప్రబోధాలు ఉన్నాయి. అందులో ఉన్నవే ఇందులో ఉన్నాయి. కానీ ఇందులో సాయినాథులు చెప్పిన విధానం, వారు చూపించిన ప్రత్యక్ష నిదర్శనం భక్తులకు హృదయానికి అత్తుకుపోయి మనను ఆకర్షిస్తాయి, ఆ మార్గంలోకి మనం తీసుకెళ్తాయి. అప్పుడు అది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందరూ ఒకే సత్యాన్ని చెప్తారు, కానీ ఒకరు చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తారు, ఒకరు కొద్ది కఠినంగా అర్థమయ్యేలా చెప్తారు, కొంతమంది చెప్పే అసలు ఏమీ అర్థం కాదు. కనుక సచ్చరిత్రలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మనకు ఆధ్యాత్మికం అనేది, జ్ఞానం అనేది చాలా సులభంగా అర్థమైపోతుంది. సూర్యకిరణాల తాపాన్ని, వర్షధారల పాతాన్ని తప్పించుకోవడానికి గొడుగు క్రింద తలదాచుకుంటాము. తాపత్రయ బాధల నుండి, సంసార బాధల నుండి, అనారోగ్య బాధల నుండి, దుఃఖం నుండి తప్పించుకోవాలనుకునేవారు సాయి అనుగ్రహ ఛత్రమైన శ్రీ సాయి సత్యతను ఆశ్రయించండి. సాయి బంధువులారా, సూర్యకిరణాల వేడి నుంచి తప్పించుకోవడానికి, వర్షం యొక్క బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక గొడుగు పెట్టుకుంటాం. అగ్నితో కలిసి ఉండే కర్ర అగ్నిగా మారిపోతుందంట. ఆ విధంగా శ్రీ సాయి సచ్చేతనం శ్రవణ మనన నిధి ధ్యాసనలు శ్రద్ధాభక్తులతో చేస్తే దివ్య స్వరూపులైపోతారు. ఎందుకంటే ఈ సచ్చరిత్రంలో ఉన్నదంతా దివ్య జ్ఞానమే. ఎవరైతే దీన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉంటారో శ్రద్ధాభక్తులతో, వారు దివ్య స్వరూపులై అంటే పరమాత్మ స్వరూపులుగా మారిపోతారు. వారికి జగమంతా సాయిమయమైపోతుంది. ఎక్కడ చూసినా బాబానే కనిపిస్తాడు, రెండోది కనిపించదు, ద్వంద్వం కనిపించదు, ఉండేది అద్వైతమే, పరబ్రహ్మే అన్న భావన కలుగుతుంది. కనుక ఎవరి యందు ద్వేషభావం ఉండదు, ఎవరితోనూ మనకు స్వార్థం ఉండదు, ఎవరితోనూ మనకు కోపతాపాలు ఉండవు. కనుక సచ్చరిత్రం అనే దివ్య పురుషులుగా తీర్చిదిద్దుతుంది. శ్రీ సాయినాథుని అద్భుత మహిమలను సాంగోపాంగంగా వర్ణించడం సహస్ర శిరస్సులు గల, సహస్ర జిఫలు గల ఆదిశేషునికి కూడా అసాధ్యం. అంటే బాబా యొక్క గొప్పతనాన్ని, బాబా యొక్క మహిమలు, లీలలను వర్ణించడానికి అనంతమైనటువంటి శిరస్సులు కలిగిన ఆదిశేషునికి కూడా అసాధ్యం. అట్లే శ్రీ సాయి సచ్చరిత్ర మహిమను వివరించడం చతుర్ముఖ బ్రహ్మతరం కూడా కాదు అంటున్నాడు. అంత గొప్పదండి సచ్చరిత్ర నిజంగానే. లేకపోతే ఇన్ని కోట్ల మంది సచ్చరిత్రం ప్రతినిత్యం పారాయణం చేస్తారా? ఒక గ్రంథాన్ని ఏదైనా ఒకసారి, రెండుసార్లు పారాయణం చేస్తే మూడోసారి పారాయణ చేయడానికి ఏముంది, అంతా తెలిసిందే అనుకుంటాం. కానీ ప్రతి నిత్యము కూడా పారాయణ చేయబడుతున్న గ్రంథం అలుపు సొలుపు లేకుండా, విసుగు లేకుండా, ఆనందంతో, గొప్ప అనుభూతులతోటి ప్రతినిత్యం పారాయణ చేయబడుతున్న గ్రంథం, ఏకైక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం. ఎందుకు ఆ గ్రంథానికి ఎందుకు అంతటి మహత్తు వచ్చింది? ఆ గ్రంథంలో ఎందుకు అంత శక్తి ఉంది? సద్గురు అనుగ్రహం. గురువు అనుగ్రహానికి మించింది ప్రపంచంలో ఇంకోటి లేదు. కనుక గురువు యొక్క, సాయినాథుని యొక్క శక్తిపాతం ఆ గ్రంథానికి ఉంది. కానీ ఎంతమంది ఈ రోజుల్లో బాబా గారి చేత అనుమతి లభించి నా గ్రంథాన్ని నా భక్తుల కోసం నేను రాసుకుంటాను రాయబడినటువంటి గ్రంథం ఏంటయ్యా అంటే, ఇదిగో ఇది ఒరిజినల్ గ్రంథం, హేమడ పంతు గారిచే రాయబడినటువంటి గ్రంథం, ఆ తర్వాత ఉన్నదన్నట్టుగా దాంట్లోంచి విషయాన్ని తీసి రాసినటువంటి గ్రంథం ప్రత్యనారాయణ గ్రంథం. ఈ రెండు కూడా బాబా గారు నా గ్రంథాన్ని నా భక్తుల కోసం నేనే రాసుకుంటాను అని రాయబడిన గ్రంథాలు. కానీ ఎంతమంది ఈ గ్రంథాలు పారాయణం చేస్తున్నారంటే చాలా తక్కువ మందిని చెప్పవచ్చు. ఇతర భక్తులు రాసిన గ్రంథాలను చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, తప్పు లేదు, అవి కూడా చదవచ్చు, అవి బాబాకు సంబంధించినవే. కానీ ఈ గ్రంథాలను కూడా పారాయణం చేయడం వల్ల బాబాగారు అసలు ఏం చెప్పారు, బాబాగారి హృదయంలోంచి వచ్చినటువంటి మాటలేంటి, బాబాగారు ఈ సమాజానికి, తన భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు అనేది బాబాగారు చెప్పింది చదవాలంటే, బాబాగారు నోటి నుంచి వచ్చింది తెలుసుకోవాలంటే, బాబా హృదయంలోంచి వచ్చిన భక్తి, ఆధ్యాత్మికం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఇదిగో ఈ రెండు గ్రంథాలు చదవడం వల్ల మాత్రం తెలుసుకోవడం జరుగుతుంది. మిగతా గ్రంథాలు వారి వారి అవగాహన మేరకు వ్రాయబడినవి, వాటి కూడా ఆధారం ఇవే. కానీ ఇందులో ఉన్నంతగా స్పష్టంగా, యథాతథంగా బాబాగారి హృదయం వాటిల్లో ఆవిష్కరించబడి ఉండదు. కనుక ప్రతి సాయి భక్తుడు నువ్వు ఏ గురువునన్నా స్వీకరించు, ఏ మార్గంలోనన్నా ఉండు, కానీ శ్రీ పత్తి నారాయణరావు గారి చేత రాయబడినటువంటి తెలుగు గ్రంథం కానీ, మనమ్మ గారి చే రాయబడినటువంటి ఓవి ఓవి కానీ తప్పకుండా చదవాలి. అప్పుడు వారికి చాలా గొప్ప ఆనందం లభిస్తుంది. వారు సంపూర్ణమైనటువంటి సాయితత్వాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. కనుక ఈరోజు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి నారాయణరావు గ్రంథాన్ని ప్రతి సాయి భక్తులు చదవాలి.
అలాగే మనమ్మగారి గ్రంథాన్ని కూడా ప్రతి సాయి భక్తులు చదవాలి. దాని ద్వారా ఆనాడు బాబాగారు సశరీరంగా ఉండగా హేమాడు పంతుకు అభయమిచ్చి నా గ్రంథాన్ని నా భక్తుల కోసం వ్రాసుకుంటానని అని వ్రాయబడిన గ్రంథాన్ని చదవడం ద్వారా వారు సంపూర్ణమైనటువంటి గురుతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా గ్రంథాలలో వారి వారి ఆ గురువుల యొక్క అవగాహన మేరకు ఏ గురువు కన్నా సాయినాథునికి ఉన్నటువంటి అవగాహన ఉండగలుగుతుందా? ఏ గురువు కన్నా సాయినాథునికి ఉన్నటువంటి జ్ఞానం ఉంటుందా? ఉండదని ఎవరైనా మనం అంగీకరిస్తాం. మరి అలా ఉండనప్పుడు ఆ గ్రంథాలు మాత్రమే చదివి సంపూర్ణమైనటువంటి సాయినాథుని యొక్క గ్రంథాన్ని చదవకపోతే ప్రయోజనం ఏముంటుంది? కనుక ఖచ్చితంగా ఈ సందర్భంగా ఆ 2 గ్రంథాలు మనం చదవాలనే సంకల్పం చేసుకోవాలి. ఇక సచ్చరిత్ర యొక్క గొప్పతనాన్ని విన్నాం. ఇక ఆ సచ్చరిత్రలో బాబాగారు ఈ సమాజానికి అంటే మనకి ఏం బోధించారు అని కొన్ని మనం తెలుసుకుంటే అవి మన యొక్క మనసును పవిత్రపరిచి మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి సరైన విధంగా మన ఆలోచన విధానం ఉండేలాగా చేసి మన దుఃఖానికి మన కష్టాలకు మన మనసే కారణం. మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈర్ష్య ద్వేషాలు ఆశ కోరిక మమకారం ఇవే మన దుఃఖానికి కారణం. బుద్ధ భగవానుడు చెప్పాడు నీ కోరికలే నీ దుఃఖానికి కారణం అన్నాడు. ఎవరు వింటారు? కోరికలు లేకుండా జీవించడానికి ఎవరు సిద్ధపడతారు? బాబాగారు చెప్పారు కుటుంబ పోషణ కోసము గృహ అవసరాల కోసము నీ ఆహారం కోసము ప్రాకులాడవద్దు, నీకేదైనా కావలసే భగవంతుని అడుక్కో అన్నాడు. కానీ మనం ప్రతినిత్యము కూడా మన యొక్క గృహావసరాలకు ఆస్తులు పెంపొందించుకోవడానికి వస్తు ప్రపంచాన్ని పెంపొందించుకోవడానికి సుఖభోగాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ బాబాను పూజిస్తుంటాం. బాబాను కూడా వాటి కోసమే వాడుకుంటూ ఉంటాం. బాబా ఒక మంచి కారు ఇవ్వు, మంచి అపార్ట్మెంట్ ఇవ్వు, మంచి సంపదనివ్వు, మంచి పదవినివ్వు, ఇవేగా మనం బాబాని అడిగేది. ఏవైతే ఆయన వద్దన్నాడో వాటిని అడుగుతూ వాటి కోసం బాబాను ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఇది చాలా చిత్రంగా ఉంటుంది మనకు. అలా కాదు, అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. అవేవి మనం రక్షించలేవు, అవన్నీ మనల్ని తీసుకెళ్లకుండా నిలబెట్టలేవు. కళ్ళ ముందే చూస్తున్నాం రోజు ఎంతమంది పోతున్నారు, ఎలా పోతున్నారు. ఈ క్షణంలో ఉన్న దేహం మరు క్షణంలో ఉండట్లా. వారి సంపదలు అవన్నీ ఇక్కడే ఉంటున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. కనుక శాశ్వతమైంది ఏంటి? గురువు దగ్గర మనకి ఏమి కావాలి, గురువు ఏమిస్తే మనకు గొప్ప ఆనందం కలుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. గురుమార్గంలో ఆలోచించాల్సిన విధానం ఇదే, గురుమార్గంలో తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇదే. కనుక సచేతలు బాబా అటువంటి చాలా చెప్పాడు. మనం చూద్దాం. అధ్యాయం 2లో హేమాడ్ పంత్ గారు బాబా జీవిత చరిత్ర నేను వ్రాయాలి అనుకుని శ్యామ ద్వారా బాబాను అడిగించినప్పుడు బాబా ఒక మాట అన్నాడు. ఈ మాట మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వాడి అహంకారాన్ని నా పాదాలకు సమర్పించి మనసులో అహంకారం అనుమాత్రం కూడా లేకుండా ఉన్నప్పుడు నేను వాడి హృదయంలో ప్రవేశించి నా భక్తుల కోసం నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను అన్నాడు. అంటే బాబా భక్తులకు అహంకారం ఉండకూడదు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. మరి మనం అహంకారం లేకుండా ఉన్నామా? అహంకారం అంటే ఏంటి? భౌతికమైన అహంకారం ఏంటంటే కోపం, క్రోధం, అనవసరమైన కోపం, అనవసరమైన క్రోధం, అనవసరమైన ద్వేషం. ఇది అన్ని విధాల ప్రమాదమే. ఇక ఆధ్యాత్మిక భావనలో అహంకారం అంటే ఏంటంటే నేను నాది అనే భావాలను విడిచిపెట్టడం. మరి నేను నాది అనేది లేకుండా ప్రపంచంలో ఎవరైనా బతకగలరా? ఇది నా ఇల్లు అనకుండా ఎవరైనా ఉండగలరా? ఇది నా దేహం అనకుండా ఎవరైనా ఉండగలరా? నేను నాదిలోంచి అన్నీ పుట్టే. నేను అత్తను, నేను మామను, నేను తండ్రిని, నేను అధికారిని, నేను డబ్బున్నవాడిని, నేను గొప్ప కులం వాడిని, నేను అంత, నేను ఇంత అనుకుంటూ కింది వాళ్ళ మీద పెత్తనం చేలాయించడానికి చూస్తాము. ఎవరైనా కింది వాళ్ళు మనని ఏదైనా ఒక మాట అంటే భరించలేక వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. శక్తి కలిగిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేనులోంచి వచ్చాయి. అక్కడే పాపం పుడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మీద పెత్తనం చేసి ఇతరులను సమాన భావంతో చూడకుండా వాళ్ళకంటే అధికుడిగా ఉండాలనుకుంటావో, వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలని చూస్తావో, వాళ్ళని బాధ పెట్టాలని చూస్తావో, వాళ్ళ చేత గౌరవించబడాలి, పూజించబడాలి, రెస్పెక్ట్ పొందాలి అనే భావనలు నీకు వస్తాయో, వారు అవి నీకు ఇవ్వకపోతే వారి మీద కక్ష సాధింపు చర్యలు మొదలు పెడతావు. ఇది గృహాల్లో జరుగుతుంటుంది, ఆఫీసుల్లో జరుగుతుంటుంది,
సమాజంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడే నీకు పాపం పుడుతుంది. నేను అనే అహంకారంలోంచే పాపం పుడుతుంది. కనుకనే బాబా నేను నాది తీసేసేయమన్నాడు. నేను నాది అనేది మోహాన్ని పుట్టిస్తుంది. ఇది నాది, అది నాది, ఇదిగో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు, వాటికి ఏదైనా నష్టం కలిగితే నీకు బాధ కలుగుతుంది, నీకు దుఃఖం కలుగుతుంది. ఇవన్నీ మనం ప్రతినిత్యం అనుభవిస్తున్నాం. కనుక నీ దుఃఖానికి కారణం నీ భావనలే. కనుక నేను నాది తీసేయి, నీకు దుఃఖం ఉండదన్నాడు. కానీ సాధ్యమవుతుందా? నేను నాది తీసేస్తే మరి ఇంకేం మిగులుతుంది? నేను నాది తీసేస్తే మరి ఆనందం ఏముంది? కారు నాదనుకుంటే ఆనందం, ఇల్లు నాదనుకుంటే ఆనందం, వీళ్ళు నావాలనుకుంటే ఆనందం, మరి నేను నాది లేకపోతే ఆనందం ఏముందండి అంటే, నేను నాది లేని చోట సమస్థితి ఉంటుంది. ఆ సమస్థితిలోంచి వచ్చే ఆనందమే బ్రహ్మానందం, ఆత్మానందం. ఇది వీటన్నిటికంటే గొప్పగా ఉంటుంది. మనం సాధన చేసి చూడాలి, కొన్ని రోజులు అలా భావన చేసి చూడాలి, ఏది బాగుంటుందో తేల్చుకోవాలి. అలా కాకుండా ఇలా అనుకుంటేనే బాగుంటుందంటే బాగానే ఉంటుంది, కానీ పోయినప్పుడు కూడా అంతకంటే 100 రెట్లు కష్టంగా కూడా ఉంటుంది. ఇది కూడా ఆలోచించుకోవాలి. గురుమార్గంలో పొందవలసింది ఈ జ్ఞానమే. నేను నాది అనే దాంట్లో నుంచి నిజమైన సంతోషం ఉందా, దుఃఖం ఉందా అంటే దాంట్లో దుఃఖం ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవి తీసేసుకోవాలి. కానీ వాటన్నిటి విషయంలో మన ధర్మంగా, మన బాధ్యతగా చేయాల్సింది చెయ్యాలి. తీసేసుకోమంటే అన్నీ వదిలేసేసి మళ్ళీ ఇల్లు వదిలిపెట్టి పారిపోమని కాదు, అందులోనే ఉండాలి. నేను నాదని మోహాన్ని, బంధాన్ని పెంచుకోకూడదు. అవి పెంచుకొని చేయకూడని తప్పులన్నీ చేసుకుంటూ పోకూడదు. ఎవరి మీద పెత్తనం ఆశించకూడదు. వాళ్ళంతా నేను చెప్పినట్టుగా వినాలి, వినకపోతే నా పెత్తనం పోతుంది అని వాళ్ళ మీద మనం కక్ష సాధింపులు మొదలు పెట్టకూడదు. ఇవన్నీ మళ్ళీ పాపాన్ని సృష్టిస్తాయి. ఈ పాపం మళ్ళీ నీకు దుఃఖాన్ని సృష్టిస్తుంది, అనారోగ్యాన్ని సృష్టిస్తుంది. ఈ పాపం ఏ పద్ధతిలో నేను వేధిస్తుందో ఎవరు చెప్పలేరు, కర్మ సిద్ధాంతాన్ని ఎవరు కూడా కనుక్కోలేరు. కనుక ఎప్పుడు కూడా నేను నాదనే భావం లేకుండా ధర్మబద్ధంగా, బాధ్యతగా, సమభావంతో కర్మలు ఆచరించాలి. గురువు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి కర్మ విధానం ఇది. కనుక బాబా అహంకారాన్ని నా పాదాలకు సమర్పించమన్నాడు హేమాడు పంతుని. ఒక హేమాడు పంతునే కాదు, తన భక్తులమైనటువంటి మనందరం కూడా మన అహంకారాన్ని బాబా పాదాలకు సమర్పించి అహంకారం లేకుండా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సచ్చేత్రం మనకు తెలియజెప్తుంది. వాదన అహంకారానికి కారణం. వాదిస్తాం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా అభిప్రాయం కరెక్ట్ అని నేను, మీ అభిప్రాయం కరెక్ట్ అని మీరు అనుకున్నప్పుడు వాటిని నిరూపించడం కోసం, నా అభిప్రాయమే కరెక్ట్ అని నిరూపించడం కోసం చాలా వాదన చేస్తాం, ఎన్ని గంటలన్నా చేస్తాం. ఆ వాదనలో అవసరమైతే వాళ్ళతో శత్రుత్వానికి కూడా దిగుతాం. ఈ వాదన అనేది అహంకారానికి కారణం. అహంకారం ఉన్నవాడే వాదిస్తాడు అంటున్నాడు బాబా. కనుక నువ్వు ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా విషయంలో వాదిస్తున్నావంటే నీకు అహంకారం ఉంది. అహంకారం ఉంటే నువ్వు బాబా భక్తుడి కాదు. కనుక అటువంటి అహంకారాన్ని వదలాలి. ఎప్పుడైతే అహంకారాన్ని వదిలావో నువ్వు ఏ విషయంలో ఎవరితో వాదించవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గురువు యొక్క ఆవశ్యకత. గురువు లేకుండా ఉంటే మానవ జీవితం అనేది ఒక గుడ్డి జీవితంలా ఉంటుంది. విద్య లేనివాడు వింత పశువు ఎలాగో గురువు లేని వాడి జీవితం గుడ్డి జీవితం. కనుక గురువు ఎవరు? భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. ఈ 4 గొప్ప లక్షణాలు, పరిపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నవారి గురువు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు గురువులు కాదు. మరి ఇప్పుడు నువ్వు ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేవు. కానీ నీకంటే కొద్ది శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కొద్ది జ్ఞానం ఉంటుంది. ఎలా జీవించాలో కొద్ది చెప్పగలుగుతాడు, ఎలా ఆలోచించాలో చెప్పగలుగుతాడు, నీకున్న కష్టాలు తొలగించుకోవడానికి కొంత మార్గం చూపించగలుగుతాడు. మరి అలా చూపించిన వాళ్ళందరినీ నువ్వు గురువులుగా అంటున్నావు, తప్పులేదు, గురువుగా అనుకో. కానీ వారు పరిపూర్ణంగా నీ యొక్క కష్టాలు తొలగించలేరు. అలా తొలగించగలిగిన సామర్థ్యం ఒక్క పరమాత్మకు ఉంటుంది. పరమాత్మ స్వరూపుడైనటువంటి పరిపూర్ణమైన గురువుకు ఉంటుంది. అటువంటి పరిపూర్ణమైనటువంటి గురువే సమర్థ సద్గురు సాయినాథుడు. అందుకనే గురువు అనే పదం ఒక్క పరబ్రహ్మకు చెందుతుంది. ఆ తర్వాత ఆ పరబ్రహ్మే మానవ రూపంగా వచ్చిన వాళ్ళకు చెందుతుంది. అలా వచ్చిన వాళ్ళే ఆనాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవంతుడు, ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆ తర్వాత సమర్థ సద్గురు సాయినాథుల వారు. అందుకే రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు గురువు అనే పదాన్ని తీసుకోవడానికి అంగీకరించాలా. ఎందుకంటే దానికి ఉన్న విస్తృతమైనటువంటి అర్థం వారికి తెలుసు. మరి ఇప్పుడు మనం ఆశ్రయిస్తున్న గురువులు రకరకాలుగా కానీ వాళ్ళంతా ప్రమాదకరమైనటువంటి గురువులుగా మారిపోతున్నారు. వాళ్ళు విత్తాపహారులే కానీ చిత్తాపహారులు కాదు. మన చిత్తాన్ని హరించట్లేదు, విత్తాన్ని హరిస్తున్నారు. కనుకనే బాబా మార్గంలో ఉన్న వాళ్ళకు మనకు గురువుతో అవసరం లేదు. సాయినాథుని మన గురువు, ఆయనే గురువు. మళ్ళీ గురువులకు మధ్యలో ఇంకో గురువు ఏంటి? ఈ విషయాన్ని కూడా మనకు సచ్చరిత్రలో బీవీ దేవ్ ఉదంతం ద్వారా, అబ్బాయి నువ్వు మధ్యవర్తుల ద్వారా నా దగ్గరికి వస్తే చింకి గుడ్డలు పొందుతావు, నీకు చినిగిపోయిన గుడ్డలు సంపాదించాలని ఉందా, నేను నీకు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చింకి గుడ్డలు ఎందుకురా అంటాడు.
కనుక బాబాకు మనకు మధ్యలో ఎవరైనా గురువుగా పెట్టుకొని వారి ద్వారా వెళ్ళాలని ప్రయాణం చేయాలని చూస్తే మనకు చిరిగిపోయిన వస్త్రాలే వస్తాయి కానీ పట్టు వస్త్రాలు రావు. కనుక సాయి భక్తుల విషయంలో చైతన్యవంతులై జాగరూకులై ఉండాలి. బాబాను మాత్రమే గురువుగా భావించుకొని ముందుకు ప్రయాణం చేయాలి. సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రయాణం చేయాలి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని, ఒక గొప్ప పతివ్రత మహాపతివ్రత తన భర్త యందు ఎంతటి విశ్వాసం ఉంచుతుందో అంతటి విశ్వాసాన్ని బాబా పాదాల యందు బాబా యందు ఉంచగలిగినప్పుడు బాబా అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అలా బాబానే గురువుగా భావించుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఈ రోజు ఎందరో మహాత్ములు తరించారు. బాబా శరీరం వదిలిన తర్వాత కూడా బివి నరసింహస్వామి గారు కానీ, బాపట్ల హనుమంతరావు గారు కానీ, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కానీ, ఇదిగో సచ్చరిత్ర మన తెలుగు గ్రంథాన్ని ఆవిష్కరించినటువంటి అనువదించినటువంటి ప్రతి నారాయణరావు గారు కానీ, తర్వాత ఇందాక చెప్పినటువంటి లీలమ్మ గారు కానీ, ఇలా ఈ రోజుల్లో కూడా ఎంతోమంది బయటికి ఎవరికి కనిపించకుండా రహస్యంగా సాధన చేసుకుంటూ బాబాను గురువుగా భావించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొంది సాధారణమైన వ్యక్తుల్లో సమాజంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎందరో మహాత్ములు ఉన్నారు. కనుక బాబా నువ్వేమైనా అడిగితే అది ఇస్తాడు. నీ జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాడు. నువ్వు జ్ఞానం అడగట్లా, సులభంగా నీకేదో వచ్చేయాలనుకుంటున్నావు కనుకే ఎక్కడ పడితే అక్కడ పోతున్నావు, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావు. దానివల్ల నీ జీవితం వ్యర్థమవుతుంది, నీ ప్రయాణం ఆలస్యం అవుతుంది. కనుక సాయినాథునే గురువుగా భావించుకొని సచ్చరిత్రనే బాబా బోధనలు, దాంట్లో ఉన్నటువంటి బోధనలు స్వీకరించి గురు బోధనలుగా భావించి గురువు చెప్పిన పద్ధతి ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే నీకు బాబా గురువై నీ గమ్యస్థానానికి అతి సులువుగా చేర్చగలుగుతాడు. అలాగే బాబా సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో 29వ పేజీలో ఒక మాట అన్నాడు. మీరు ఎక్కడున్నానో ఏమి చేస్తున్నానో నాకు బాగుగా తెలియనని జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. అయిపోయింది. ఈ ఒక్క మాటను మాకు గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా నాకు తెలిసిపోతుందని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నాడు. కనుక బాబాకు తెలియకుండా మనం ఏం చేయలేం. బాబా మన హృదయంలో నివసించి ఉన్నాడు. మన హృదయ నివాసి ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా మన హృదయంలో ఉన్నాడు. మన శరీరానికి ఆధారమై ఉన్నాడు. కనుక మన ఆలోచన కూడా బయటవాడికి తెలియకముందే, పక్కవాడికి తెలియకముందే, భార్యకు తెలియకముందే, భర్తకు తెలియకముందే లోన ఉన్న ఆయనకు తెలిసిపోతుంది. నీకు కూడా తెలుసో లేదో నీ ఆలోచన, కానీ ఆయనకు తెలిసిపోతుంది. కనుక ఆయన నుంచి తప్పించుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కనుక నీ ఆలోచన సక్రమంగా ఉండాలి, నీ ప్రయాణం సక్రమంగా ఉండాలి, నీ కర్మలు సక్రమంగా ఉండాలి. అలా లేకపోతే అది బాబాకు తెలిసిపోతుంది. ఆయన నుంచి తప్పించుకోలేవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. బాబా ఎప్పుడు నా హృదయంలో ఉన్నాడు, నా ఆలోచన కానీ నేను చేస్తున్న పనులు కానీ ఆయన చూస్తూ ఉన్నాడు అన్నప్పుడు నీ ఆలోచన సక్రమంగా ఉంటుంది, నీ పనులు సక్రమంగా ఉంటాయి. అప్పుడు నువ్వు చక్కటి ఫలితాలు పొందుతావు. అలా నువ్వు గుర్తించాలని బాబా అనింది. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుందని చెప్పడానికి కారణం ఏంటంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎవరి మీద పెత్తనం చేయవాక, ఎవరిని హింసించవాక, ఎవరిది వస్తువు దోచుకోవడానికి ప్రయత్నం చేయవాక, ఎవరితో వాదరాడవాక, ఎవరిని కోపగించుకోవాక. ఎందుకని అన్ని జీవుల్లో అందరి రూపాల్లో తిరుగుతుంది నేనే. కనుక నువ్వు ఎవరిని కోప్పడ్డా, ఎవరిని అసహించుకున్నా, ఎవరి మీద పెత్తనం చేయాలని చూసినా, ఎవరిని బాధ పెట్టాలని చూసినా నన్ను బాధపెడతాను గుర్తుపెట్టుకో అన్నాడు. అయిపోయింది. కాబట్టి ఆ పనులు చేయకుండా ఉండగలిగితే మన జీవితం ధన్యం. అందుకే బాబా ఈ మాట అన్నాడు. అలాగే 18-19 అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఎవరో ఒక వ్యక్తిని బాబా నిచ్చెన తెమ్మన్నాడు. అతను నిచ్చెన తీసుకొచ్చాడు. ఆ నిచ్చెన తెచ్చినందుకు అతను 2 రూపాయలు ఇచ్చాడు. నిచ్చెన తీసుకొచ్చినందుకు 2 రూపాయలు. అంటే ఆ రోజుల్లో 2 రూపాయలు అంటే ఈ రోజుల్లో 2000 రూపాయలు అనుకోవచ్చు. ఎవరైనా నిచ్చెన తీసుకొస్తే 2000 ఇస్తారండి? అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చినందుకు ఇచ్చాడు. అలా ఎందుకు ఇచ్చాడు? అక్కడ కూడా మనకు ఒక గొప్ప ధర్మాన్ని బోధించాడు. వాళ్ళు అడిగారు, బాబా కేవలం నిచ్చెన తీసుకొచ్చినందుకు 2 రూపాయలు ఎలా ఇస్తారు మీరు? అంత డబ్బు ఇవ్వచ్చా? ఎందుకు ఇచ్చారని అడిగారు. అప్పుడు బాబా ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పాడు. అబ్బాయి, పని చేసేవాడికి పని చేయించుకున్నవాడు ధారాళంగా ఇవ్వాలి కూలి. ఎందుకంటే పని చేసేవాడు పేదవాడు. వాడు ఆ కష్టమైన పని చేస్తున్నాడంటే వాడి దగ్గర డబ్బులు లేవు. పేదవాడు కనుక ఆ కష్టానికి సిద్ధపడ్డాడు. వాడికి నువ్వు ధారాళంగా కూలి ఇస్తే వాడి అవసరాలు, వాడి కుటుంబ అవసరాలు సరిపోయేటట్టుగా నువ్వు కూలి ఇవ్వగలిగితే వాళ్ళు అసంతృప్తి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ అసంతృప్తి ఉండదో వాడి నుంచి తిరుగుబాటు రాదు. ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు తిరుగుబాటు చెయ్యరో సమాజంలో అశాంతి అనేది ఉండదు. చూడండి, ఇప్పుడు నక్సలిజం పుట్టినా ఇంకొకటి పుట్టినా ఇవన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో సమాజంలో అవమానం జరిగింది, వాళ్ళకి కావాల్సినటువంటి లభించట్లేదు, వాళ్ళు బాధలు పడుతున్నారు. అక్కడి నుంచి ఒక తిరుగుబాటు వస్తుంటుంది. అటువంటి తిరుగుబాటు నుంచే ఇవన్నీ ఏవైనా వచ్చినా కానీ అవి చివరికి ఇప్పుడు మళ్ళీ వాటి రూటు మారిపోయాయి, వాటి పద్ధతులు మారిపోయాయి, ఎంతో ప్రమాదకరంగా తయారైపోయాయి సమాజంలో అశాంతికి.
కనుక బాబాగారు ఆ రోజే దూరదృష్టితో ఆలోచించి పనిచేసేవాడికి ధారాళంగా కూలి ఇస్తే వాడికి అసంతృప్తి ఉండదు, వాడి కుటుంబ అవసరాలు తీరుతాయి, వాడు హాయిగా పనిచేస్తాడు, సుఖపడతాడు. అలా కాకుండా మీరు వాడి కష్టానికి తగిన కూలి ఇవ్వకపోతే వాడి అవసరాలు తీరవు, వాడు కష్టాలు పడతాడు, అప్పుడు వాళ్ళు తిరుగుబాటు వస్తుంది, దానివల్ల సమాజంలో అశాంతి వస్తుంది అన్నాడు. సమ్మెలు ఉండవు, బంధులు ఉండవు, పరిశ్రమలు మూతపడవు, ఉత్పత్తి ఆగిపోదు. అంటే ఇంత దూరం ఆలోచించి ఒక సామ్యవాదిలాగా బాబాగారు పరమాత్మ స్వరూపుడే అయినా కానీ ఒక మానవుడిగా, ఒక మహాత్ముడిగా, ఒక పరమాత్మగా ఎన్ని పాత్రలు ఎంత అద్భుతంగా పోషించాడు. బాబా సత్యతలో చెప్పని ధర్మం అంటూ లేదు. కనుక పనిచేసేవాడికి ధారాళంగా కూలి ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, కూరగాయలు బండివాడి దగ్గర, లేదా ఇంకెక్కడ చిన్న చిన్న పండ్ల బండి దగ్గర, ఇంకా గోడ పెట్టేవాడి దగ్గర, మన ఇంట్లో ఏవైనా సామాన్లు మోసేవాడి దగ్గర వాడికి తక్కువ ఇవ్వాలని చూస్తాము. కానీ పెద్ద పెద్ద షాపుల్లో వెళ్ళి 100,000 మోసపోతాము. కానీ సాయి భక్తులు అలా కష్టపడేవాడికి వాడు 10 రూపాయలు అడిగితే 12 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి పంపే విధంగా ఆలోచించగలిగితే నిజమైన సాయి భక్తులు అనిపించుకుంటాడు. ఇట్లాంటి ఒక గొప్ప ధర్మాన్ని కూడా మనకు బాబా బోధించాడు. తర్వాత మనకు 8వ అధ్యాయంలో సత్యతలో మానవ జీవన ప్రాధాన్యత గురించి చాలా గొప్పగా చెప్పాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే ఒక వివేకం ఉంది, ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగిన వివేకం ఉంది. అలాగే భగవంతుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు మరణం ఉందా, మరణం లేదా, దుఃఖం ఉందా, దుఃఖం లేదా, ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, నిజంగా ఉన్నాయా లేవా, ఇవి నా ఆలోచన ధోరణి వల్ల వచ్చాయా లేదా నిజంగా ప్రపంచంలో ఉన్నాయా, ఈ సమస్త జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఒక్క మానవుడికి ఉంది. అలాగే సృష్టికర్త పరమాత్మను పూజించే అవకాశం, సేవించే అవకాశం, ధ్యానించే అవకాశం, పరమాత్మ సాక్షాత్కారం పొందే అవకాశం కూడా ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. కనుక ఈ యొక్క మానవ జన్మ ప్రాధాన్యతను కూడా 8వ అధ్యాయంలో సత్యత్ర చాలా చక్కగా మనకు అందజేయబడింది. అలాగే పండరీపురం ప్లీడర్ అని ఉన్నాడు సత్యత్రలో అధ్యాయము, పండరీపురం ప్లీడరు నాకు తెలిసి 12వ అధ్యాయమేమో. ఒక అధ్యాయంలో పండరీపురం ప్లీడర్ ఏం చేశాడు, ఎక్కడో పండరీపురంలో ఉంటూ బాబాను విమర్శించాడు. బాబా దగ్గరికి పోతే జబ్బులు పోతాయా, బాబా దగ్గరికి పోతే కష్టాలు పోతాయా, ఇప్పుడు కూడా ఎంతోమంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలా. కానీ రోజు రోజుకు పెరుగుతున్న సాయి భక్త సమాజం వారి అనుభవాలు ఇక బాబా భక్తులకు కష్టాలు పోతాయని కానీ రోగాలు పోతాయని కానీ ఎవరన్నా అంటే అది నమ్మము అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది చాలా సహజంగా జరిగిపోతూ ఉన్నటువంటి క్రియ. ఈరోజు ఏదన్నా భగవతత్వం ఒకటి ఉంది అని అంటే, ఈరోజు ఎవరినైనా నమ్ముకుంటే వాళ్ళకు నిజంగానే మంచి జరుగుతుంది అని సాక్ష్యాధారాలతో చెప్పగలిగినటువంటి సత్యం ఏదైనా ఉందంటే అది సాయినాథుడే అనేది కూడా సమాజానికి తెలిసిపోయింది. కనుక ఈ పండరీపురం ప్లీడర్ ఏమన్నాడంటే, తన తోటి ఒక లాయరు తనకు జబ్బు వచ్చింది, ఆ జబ్బు తగ్గిపోవడానికి నేను షిరిడీకి వెళ్తాను, అక్కడికి వెళ్తే సాయినాథుని అనుగ్రహం వల్ల నా జబ్బు తగ్గిపోతుంది అంటే ఈ ప్లీడర్ గారు ఎగతాళి చేశారు. మందులు వేసుకుంటే జబ్బులు తగ్గుతాయి కానీ షిరిడీకి వెళ్తే జబ్బులు తగ్గుతాయని ఇప్పుడు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు అలా ఉన్నారు అనేవాళ్ళు. అలా అన్నటువంటి ఈ ప్లీడర్ గారే ఒకసారి బాబా దర్శనానికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా ఏమన్నాడంటే, ఈ ప్రజలు ఎంత టక్కరులు, ముందుగా కాళ్ళ మీద పడతారు, వెనకాలేమో విమర్శిస్తారు అన్నాడు. మనలో కూడా చాలామంది అటువంటి వాళ్ళం ఉంటాం. మనకు చాలామంది నచ్చరు, కానీ వాళ్ళ ముందుకు పోయినప్పుడు మాత్రం చక్కగా వాళ్ళని పొగుడుతాం, మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అంటాం. ఎందుకని వాళ్ళ చేత మనకు పనులు సాధించుకోవాలి కాబట్టి. మరి మనం ఉన్నట్టుగా అంటే రేపు వాళ్ళకు మనకు పలకరు కాబట్టి, మనకు ఏ పని చేసి పెట్టరు కాబట్టి, గొడవలు వస్తాయి కాబట్టి ఉన్నట్టుగా అనకుండా వాళ్ళని ముఖం మీద పొగుడుతాం, వెనకాల తెగుడుతాం. ఈ లక్షణం కూడా మంచిది కాదు అని బాబా చెప్తున్నారు. అంటే మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు. ఎందుకంటే నువ్వు ఎదురుగా పొగుడుతావు, పక్కకెళ్ళి ఏదో విమర్శిస్తావు, ఆ విమర్శించిన విషయం వేరే ఒకటి తెలుస్తుంది, వాడు వచ్చి వాడికి చెప్తాడు, నీకు వాడికి గొడవ అవసరమా? కనుక నువ్వు ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడు. ఉన్నట్టుగా మాట్లాడమంటే అతనిలో ఉన్న తప్పులు ఎతికి తిట్టి గొడవలు తెచ్చుకోమని కాదు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, మనకు అవసరం లేదు. ఒకవేళ నిజంగా నువ్వు విమర్శించేవాడివా, నిజంగా అతని పద్ధతి నీకు నచ్చలేదా, అతని దగ్గరికి వెళ్ళబాక. అంతేగాని వెనకాల విమర్శించి ముందు వచ్చి పొగిడే పద్ధతి అనేది మంచి పద్ధతి కాదు, అది కపటత్వం అనిపించుకుంటుంది. అటువంటి వ్యక్తులు సమాజంలో రాణించలేరు, అసలు వారు భక్తులు అనిపించుకోరు. కనుక సాయి భక్తులకు కపటత్వం ఉండకూడదు, లోనొకటి పైన ఒకటి ఉండకూడదు. కనుక త్రికరణ శుద్ధి ఉండాలి, మనసులో ఉన్నదే మాట్లాడాలి, మాట్లాడిందే చెయ్యాలి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో భక్తులకు ఉండవలసిన ప్రథమ లక్షణం, ముఖ్య లక్షణం. అలాగే బాబాగారు కర్మఫలాల్ని తొలగిస్తారు. ఎందుకంటే సద్గురువు నమ్ముకుంటే కర్మఫలాలు పూర్తిగా తొలుగుతాయంటే పూర్తిగా తొలగకపోయినా వాటి యొక్క శక్తి, వాటి యొక్క స్థాయి తగ్గిపోతుంది.
సులభంగా కర్మఫలాలను అనుభవించగలుగుతాం, కష్టాలను అనుభవించగలుగుతాం. బాబాగారు లేకుంటే, బాబాగారు అనుగ్రహం లేకుంటే ఆ కష్టాలను అనుభవించే మానసిక స్థితి మనకు ఉండదు. కనుక చాలామంది బాబాభక్తులకి ఈ రోజుల్లో కష్టాలు వస్తున్నాయి, అవేమి తొలగిపోవట్ల పూర్తిగా, కానీ వాటిని తట్టుకొని నిలబడగలిగినటువంటి ధైర్యం, స్థైర్యం బాబాగారి వల్ల మనకు లభిస్తుంది. ఆ ఉదంతం మనకు అధ్యాయం 34లో డాక్టర్ పిల్లే అనే అతనికి నారి కురుపు ఒకటి కాలు మీద లేచింది. ఆ యొక్క పుండు వల్ల అతను చాలా బాధపడుతున్నాడు, చాలా వరకు ఓర్చుకున్నాడు. కర్మఫలం అనుభవించాలి. బాబా దగ్గర నుంచి అతను నేర్చుకున్నది ఏంటంటే, మనం చేసిన పాపకర్మ ఫలితం మనం అనుభవించాలి, దాన్ని తొలగించమని బాబాను ప్రార్థించకూడదు అని అనుభవించాడు. కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు చివరికి ఏం చేశాడు, కాకసాబ్ దీక్షిత్ ద్వారా బాబాకు వర్తమానం పంపించాడు, బాబాను ప్రార్థన చేయండి, ఈ కర్మఫలాన్ని నేను 10 జన్మలైనా అనుభవిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నేను అనుభవించలేను, దీన్ని 10 జన్మలు కొంత తగ్గిస్తూ పంచమని చెప్పండి అన్నాడు. దీక్షిత్ వచ్చి బాబాకు ప్రార్థన చేసి డాక్టర్ పిల్లే చెప్పింది మనవి చేసుకున్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు, ఎందుకు అతను 10 జన్మల కష్టం అనుభవించాలి, నేను ఇక్కడ లేనా, నేను ఇక్కడ ఉన్నది ఎందుకు, వాడి 10 జన్మల పాపకర్మాన్ని 10 రోజుల్లో తొలగిస్తాను, అతన్ని ఇక్కడ తీసుకొని రండి, మనందరం కలిసి ఆ కర్మఫలాన్ని పంచుకుందాం అన్నాడు. చూడండి, ఎవరుంటారు అలాగా, మన కష్టాలని, మన రోగాల్ని, మన కర్మఫలాల్ని తాము స్వీకరించి బాధపడే వాళ్ళు, పంచుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అలా బాబాగారు పిల్లే గారి కర్మఫలాన్ని 10 రోజుల్లో తొలగించారు. 10 జన్మల్లో అనుభవించాల్సిన కర్మఫలాన్ని 10 రోజుల్లో తొలగించారు. కనుక గురువును నమ్ముకుంటే కలిగే ప్రయోజనం ఏంటంటే, అసలు కర్మఫలాలు ఉండవని, కష్టాలు ఉండవని కాదు, వాటి స్థాయి తగ్గుతుంది, వాటిని అనుభవించే శక్తి, జ్ఞానం మనకు లభిస్తుంది. కనుక గురువు తప్పకుండా ప్రతి మానవుడికి ఉండాలని తెలుస్తుంది. ఇలాగా సచేతన నిండా కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి ధర్మాలను, జ్ఞానాన్ని మనకు అందించి మన యొక్క మానవ జీవితాన్ని సరళతరం చేసి, మన కష్టాలను తొలగించుకొని, మన ఆలోచన విధానాలను సరిచేసి మనం గొప్ప ఆనందాన్ని, మనశ్శాంతిని పొందటానికి కావలసినటువంటి అనేక విషయాలు సచేతలో పొందుపరచడం జరిగింది. జాగ్రత్తగా చదువుకుంటూ పోతే అవి ఒక్కొక్క దాంట్లో నుంచి మనం గొప్ప జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా మన యొక్క కష్టాలకు మనమే కారణమని తెలుసుకొని, నా ఆలోచన విధానాలే కష్టానికి కారణమని తెలుసుకొని, ఆ ఆలోచనలు సరళతరం చేసుకొని, విశాలంగా చేసుకొని, వాటిని సున్నితంగా చేసుకొని, వాటిని ప్రేమపూరితంగా చేసుకొని, వాటిని సమభావంతో చేసుకొని, వాటిని నిరహంకారంగా చేసుకొని, వాటిని నిర్మోహంగా చేసుకొని, మనము గొప్ప మనశ్శాంతిని పొందే అవకాశం సచ్చరిత్ర పారాయణం వల్ల లభిస్తుంది. పరమశాంతే పరమాత్మ. పరమాత్మ అంటే ఎక్కడో శంకుచక్రాలు ధరించే కాదు, ఆ శంకుచక్రాలు ధరించినటువంటి, త్రిశూలం ధరించినటువంటి ఆ పరమాత్మను చూస్తే నీకు ఎటువంటి శాంతి, ఆనందం లభిస్తుందో, జ్ఞానం వలన అజ్ఞానం తొలగినప్పుడు నీ మనసు నిశ్చలమై, ఆ నిశ్చలత్వంలోంచి వచ్చినటువంటి పరమశాంతి ఏదైతే ఉందో, ఆ పరమశాంతే పరమాత్మ స్థితి అని భగవద్గీత చెప్తుంది. కనుక ఆ పరమశాంతిని పొందటానికి మనం ఆ పరమ జ్ఞానాన్ని పొందాలి. ఆ పరమ జ్ఞానాన్ని సచ్చరిత్రలో బాబాగారు అనేక సందర్భాల్లో మనకు అందజేయడం జరిగింది. తాను శరీరం విడిచి వెళ్ళిపోయినా తన భక్తులను ఉద్ధరించడానికి ఆ తండ్రి అపారమైనటువంటి ప్రేమతో, కరుణతో, దయతో మనకు ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని మనకు అందజేయడం జరిగింది. ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తున్నాం, కానీ ఆ చేసేదాన్ని నెమ్మదిగా చేస్తూ, అందులో బాబా చెప్పిన ప్రబోధాల్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ, విచారిస్తూ, దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా అని విశ్లేషణ చేసుకుంటూ, ఒకవేళ అలా జీవించకుంటే కేవలం పారాయణ మాత్రం చేసి మన ఇష్టారాజ్యంగా అజ్ఞానంతో జీవిస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం రాదు. కనుక ఒట్టి పుస్తక జ్ఞానం వల్ల ఏమీ రాదని బాబానే స్వయంగా చెప్పాడు. కనుక అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తూచా తప్పకుండా వీలైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేస్తూ పోదాం. ఆ ప్రయత్నంలో కింద పడుతూ లేస్తూ ఉన్న ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడో ఒకప్పటికి తప్పకుండా మనం ఆ జ్ఞానాన్ని పొంది ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం. ఈ యొక్క సచ్చరిత్ర 64వ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సచ్చరిత్ర గ్రంథం ఎలా పుట్టింది, ఎలా తెలుగులోకి అనువదించబడింది, ఎవరు అనువదించారు, సచ్చరిత్ర గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటి, అందులో ఉన్న బాబా ప్రబోధాలేంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం మీరు ఇంకా విపులంగా చేయండి ఇంట్లో. ఇప్పుడు నాకు ఈ సమయంలో నాకు బాబాగారు ప్రసాదించినంత వరకు మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పులు దొరికితే మీరు పెద్ద మనసుతో క్షమించి నన్ను ఆశీర్వదించండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై.